మనమందరం లైఫ్లో సక్సెస్ కోసం వర్క్ చేస్తుంటాం. మంచి జాబ్, కెరీర్, లైఫ్ కోసం చాలా కష్టపడతాం. కానీ ఒక్క విషయం మాత్రం చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు. నిజంగా మన వాల్యూస్ డిసైడ్ చేసేది ఏంటి? సక్సెస్ మీకు పేరు తీసుకురావచ్చు, కానీ రెస్పెక్ట్ మాత్రం వాల్యూస్తోనే వస్తుంది. బట్ అసలు హై వాల్యూ పర్సన్ అంటే ఎవరు? ఈ వీడియోలో తెలుసుకుందాం. మన డ్రెస్సింగ్, మన బిహేవియర్, మనం మాట్లాడే విధానం ఇవన్నీ కూడా మన పర్సనాలిటీలో ఒక పార్టే. బట్ మనల్ని నిజంగా డిఫైన్ చేసేవి ఇవి కాదు. మన నిజమైన ఐడెంటిటీ మన కోర్ వాల్యూస్లో ఉంటుంది. అవి మన ప్రిన్సిపల్స్, స్టాండర్డ్స్, ఇంకా మన మోరల్స్. ఆస్క్ యువర్ సెల్ఫ్ వన్ క్వశ్చన్: హూ ఆర్ యూ? ఎవరు చూడనప్పుడు మీరెవరు? ఎందుకంటే అదే మన రియల్ వర్షన్. ఇన్స్టాగ్రామ్లో కనిపించే మీరు కాదు, ఇంటర్వ్యూలో ఇంప్రెస్ చేయడానికి కనిపించే మీరు కాదు. ఎవరూ లేనప్పుడు మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు, ఎలాంటి పనులు చేస్తారో అదే మీరు. మీ వాల్యూస్ ఏంటో మీకు క్లారిటీ వచ్చిందంటే లైఫ్లో డెసిషన్స్ తీసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. అందరినీ ఇంప్రెస్ చేయాలనుకునే అవసరం ఉండదు. కనిపించే ప్రతి ఆపర్చునిటీ వెనక పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. మీ లైఫ్ లో ఏది ఉండాలో ఏది ఉండకూడదో మీకు క్లారిటీ ఉంటుంది. మన వాల్యూస్ మన లైఫ్ లో ఒక ఫిల్టర్ లాంటివి. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో రిలేషన్షిప్ లో ఉండాలి, ఏ కెరీర్ ని చూస్ చేసుకోవాలి, ఈవెన్ రోజు ఏ కంటెంట్ కన్జ్యూమ్ చేయాలి, ఇవన్నీ కూడా మీ వాల్యూస్ ని బట్టి డిసైడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు గ్రోత్ ఇంపార్టెంట్ అనుకోండి, మీరు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే వాళ్ళతోనే కనెక్ట్ అవుతారు. ఆర్ మీరు కైండ్నెస్ కి వాల్యూ ఇస్తే స్టేటస్ ఉన్న వాళ్ళకంటే అందరితో రెస్పెక్టబుల్ గా ఉండే వాళ్ళతోనే మీరు కనెక్ట్ అవుతారు. సో మీ వాల్యూస్ క్లియర్ గా ఉంటే మీ లైఫ్ కూడా క్లియర్ గా ఉంటుంది. లేదా ఎవరు ఏం చెప్పినా రైట్ అనిపిస్తుంది, ఏది కనిపించినా ట్రై చేయాలనిపిస్తుంది. ఈవెన్ సమ్ టైమ్స్ నో చెప్పాల్సిన దగ్గర కూడా ఎస్ చెప్పాల్సి వస్తుంది. సో బౌండరీస్ అనేవి ఈగో కాదు, మన పీస్ కి ప్రొటెక్షన్ అంతే. రిమెంబర్ వన్ థింగ్: కొన్ని స్వీట్ వర్డ్స్ లేదా టెంపరీ అటెన్షన్ మీ ఎమోషన్ ఇంప్రెస్ చేయొచ్చు, కానీ ఒక రిలేషన్ ని లైఫ్ టైం నిలబెట్టేది మాత్రం మీ ఇద్దరి వాల్యూసే. సో హై వాల్యూ పర్సన్ ఎలా అవ్వాలి? హై వాల్యూ పర్సన్ అవ్వాలంటే దీస్ ఆర్ ద మెయిన్ థింగ్. ఫస్ట్ వన్, ఇది చాలా బేసికే కానీ చాలా ఇంపార్టెంట్: రెస్పెక్టింగ్ యువర్ సెల్ఫ్. మీ బాడీ, మీ టైం, మీ నీడ్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. లైక్ మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ ని ఆర్ మీ లవ్ పీపుల్ ని ఎలా అయితే ట్రీట్ చేస్తారో అలాగే మిమ్మల్ని మీరు కూడా ట్రీట్ చేసుకోవాలి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నా బాడీకి రెస్పెక్ట్ ఇస్తే ఫిట్ గా ఉండడానికి, హెల్దీగా తినడానికి ట్రై చేస్తాను. నేను నా టైంకి రెస్పెక్ట్ ఇస్తే వేరే వాళ్ళని దాన్ని వేస్ట్ చేయనివ్వను. నాకు ఏవి అయితే ఇంపార్టెంటో వాటికి ప్రయారిటీ ఇస్తాను. అండ్ నేను నా మైండ్ కి రెస్పెక్ట్ ఇస్తే నన్ను మెంటలీ డ్రైవ్ చేసే వాటికి దూరంగా ఉంటాను. ఇలా చిన్న చిన్న డెసిజన్స్ లోనే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వేరే వాళ్ళు ఇచ్చేది కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి: మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారో ఈ ప్రపంచం కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తుంది. సో రెస్పెక్ట్ యువర్ బాడీ, యువర్ టైం అండ్ యువర్ నీడ్స్. సెకండ్ థింగ్, హ్యాండ్లింగ్ యువర్ ఎమోషన్స్. మన ఎమోషన్స్ మనకు స్ట్రెంగ్త్ కావచ్చు, అట్ ద సేమ్ టైం వీక్నెస్ కూడా అవ్వచ్చు. అది కంప్లీట్లీ వాటిని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవరైనా మీతో బ్యాడ్ గా మాట్లాడారనుకోండి, వెంటనే కోపంలో రిప్లై ఇవ్వడం ఒక ఆప్షన్. ఆర్ కొద్దిసేపు కామ్ అయ్యి తర్వాత రెస్పాండ్ అవ్వడం ఇంకో ఆప్షన్. డిఫరెన్స్ ఒకటే: రియాక్షన్ అండ్ రెస్పాన్స్. ప్రతి సిచ్యువేషన్ కి వెంటనే రియాక్ట్ అవ్వడం కంటే టైం తీసుకుని ఆలోచించి ఆ తర్వాత రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక నిమిషం కోపంలో తీసుకునే డెసిషన్ చాలా సంవత్సరాలు రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. అయినో ఎమోషన్స్ ని ఇగ్నోర్ చేయలేదు, కానీ వాటికి కంట్రోల్ కూడా ఇవ్వాలి. మీ ఎమోషన్స్ ని మీరు కంట్రోల్ చేయండి, అవి మిమ్మల్ని కంట్రోల్ చేయనివ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ మై కేస్, మంత్ లో 2-3 డేస్ ఏ రీజన్ లేకుండా ఎమోషనల్ గా అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే ఇరిటేషన్, అసలు ఏం జరగకపోయినా ఏడవాలనిపిస్తుంది. ఒక సర్టైన్ టైం వరకు అది సిచ్యువేషన్స్ వల్ల కాదు, జస్ట్ పీరియడ్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ అన్న అవేర్నెస్ కూడా ఉండేది కాదు. వన్స్ ఐ రియలైజ్డ్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్టింగ్, ఐ హ్యాండిల్డ్ మై ఎమోషన్స్. ఇఫ్ నాకు ఏదైనా డిస్టర్బ్ గా అనిపిస్తే కొంచెం టైం తీసుకుంటాను, కామ్ అయ్యాకనే ఎవరితోనైనా మాట్లాడు, ఆర్ కొద్దిసేపు ఒక గుడ్ స్లీప్ వేస్తాను. ఆర్ ఇఫ్ ఐఎమ్ ఫీలింగ్ సో సాడ్, ఏదైనా యానిమీ ఆర్ కిడ్స్ మూవీ చూస్తాను. ఈవెన్ సమ్ టైమ్స్ కొద్దిసేపు ఏడ్ చేసినా ఎమోషన్ నార్మల్ అయిపోతుంది. మనం ఆ ఎమోషన్ కి కొంచెం టైం ఇవ్వాలి నార్మల్ అవ్వడానికి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వడం కంటే ఒక 10 seconds పాజ్ తీసుకో. బికాస్ ఒక్క నిమిషం పేషెన్స్ చాలా అన్నెసరీ ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేస్తుంది. థర్డ్ వన్, బీ కైండ్. ఇన్ దిస్ వరల్డ్ వేర్ యూ కెన్ బి ఎనీథింగ్, బీ కైండ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కోట్.
నేను నా 2026 విజన్ బోర్డ్ లో కూడా ఇది యాడ్ చేసుకున్నాను. ఈ రోజుల్లో టాలెంట్, సక్సెస్, మనీ ఇవన్నీ అందరికీ ఉంటాయి, కానీ కైండ్నెస్ మాత్రం చాలా రేర్. ఎవ్రీవన్ ఈజ్ బిజీ, ఎవ్రీవన్ ఈజ్ ఫైటింగ్ దేర్ ఓన్ బ్యాటిల్స్. అందరికీ అది కనిపించకపోవచ్చు, బట్ ఒక చిన్న యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ కూడా ఒకరి రోజు మొత్తాన్ని మార్చేయగలదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మీ ఆఫీస్ లో కొలీగ్ చాలా సైలెంట్ గా ఉంటున్నాడు అనుకోండి, వెంటనే ఇంత యాటిట్యూడ్ ఎందుకు అని జడ్జ్ చేయకుండా ఒక్కసారి వెళ్ళి ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అడగండి. కైండ్నెస్ అంటే అందరినీ ప్లీజ్ చేయడం కాదు, వేరే వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం. ఐ పర్సనల్లీ బిలీవ్ అంతే, మనం కైండ్ గా ఉంటాం, మన ఫోకస్ నా ప్రాబ్లమ్స్ నుంచి అందరూ ఏదో ఒక టఫెస్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూనే ఉంటారు కదా అన్న పర్స్పెక్టివ్ లో మన మైండ్ ఆలోచిస్తుంది. అప్పుడు మనం తక్కువ జడ్జ్ చేస్తాం. కైండ్నెస్ వీక్నెస్ అస్సలు కాదు, అది ఒక హై వాల్యూ పర్సన్ కు ఉండాల్సిన స్ట్రాంగెస్ట్ క్వాలిటీ. ఫోర్త్ వన్, బీ కాన్ఫిడెంట్. కాన్ఫిడెన్స్ అంటే అందరికంటే బాగా మాట్లాడడం కాదు, అందరికంటే పర్ఫెక్ట్ గా ఉండడం కూడా కాదు, మీ మీద మీకు నమ్మకం ఉండడం. చాలా మంది కాన్ఫిడెన్స్ వేరే వాళ్ళ అప్రూవల్ మీద బిల్డ్ చేసుకుంటారు, కానీ అక్కడే ప్రాబ్లం వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళ నుంచి ఒక్క నెగిటివ్ కామెంట్ వచ్చినా మన కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఎవ్వరు మిమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా మిమ్మల్ని మీరు నమ్మండి. అండ్ కాన్ఫిడెన్స్ అంటే ఇన్సెక్యూరిటీస్ లేకపోవడం కాదు, ఇన్సెక్యూరిటీస్ కంటే ఎక్కువ మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఏ సిచ్యువేషన్ లో అయినా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి, మీకు మీరు అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేయండి. ఈ ప్రపంచం మీలో వాల్యూ చూడకముందే మీ వాల్యూ మీరు తెలుసుకోండి. ఫోర్త్ వన్, బీ సెల్ఫ్ అవేర్. కొంతమంది 10 years తర్వాత కూడా అదే మైండ్ సెట్, అదే మిస్టేక్స్, అదే కంప్లైంట్స్ తో ఉంటారు. బికాస్ వాళ్ళు బయట ప్రపంచాన్ని అబ్జర్వ్ చేస్తారు, కానీ వాళ్ళని వాళ్ళు అబ్జర్వ్ చేసుకోరు. బట్ ఒక హై వాల్యూ పర్సన్ మాత్రం తన స్ట్రెంగ్స్ ఏంటో తెలుసుకోవాలి, తన వీక్నెస్ ని యాక్సెప్ట్ చేసి సెల్ఫ్ అవేర్ ఉండాలి. బికాస్ తెలియని ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయలేము, బట్ అట్లీస్ట్ ఇఫ్ వీఆర్ అవేర్ దాన్ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సిక్స్త్ వన్, ప్రొటెక్ట్ యువర్ ఎనర్జీ. మన లైఫ్ లో ప్రతి వ్యక్తి, ప్రతి ప్లేస్, ప్రతి కన్వర్జేషన్ మన ఎనర్జీని ఐదర్ పెంచుతుంది లేదా తగ్గిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ప్రతిసారి ఎవరితో అయినా మాట్లాడిన తర్వాత మీకు మెంటలీ టైర్డ్ గా అనిపిస్తే ఆ రిలేషన్ గురించి ఒక్కసారి ఆలోచించండి. బౌండరీస్ అంటే ఎవరినైనా హేట్ చేయడం కాదు, మీ పీస్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం. సెవెంత్ వన్, లిఫ్ట్ అదర్స్ అప్. ఈ రోజుల్లో వేరే వాళ్ళని జడ్జ్ చేయడం చాలా ఈజీ, కానీ ఎంకరేజ్ చేయడం, అప్రిషియేట్ చేయడం, సపోర్ట్ చేయడం అవి మన క్యారెక్టర్ ని చూపిస్తాయి. ఒక చిన్న కాంప్లిమెంట్, ఒక జెన్యూన్ అప్రిసియేషన్, ఒక హెల్పింగ్ హ్యాండ్ వేరొకరి రోజు మొత్తాన్ని మార్చేయగలదు. రిమెంబర్, హై వాల్యూ పీపుల్ కాంపిటీషన్ క్రియేట్ చేయరు, వేరే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తారు. ఫైనల్లీ హై వాల్యూ పర్సన్ అవ్వడం అంటే పర్ఫెక్ట్ అవ్వడం కాదు, కానీ అండ్ ఇవన్నీ ఒక్క రోజులో అయ్యేవి కాదు. ఒక్కో రోజు ఒక్కో స్టెప్ తీసుకుంటూ వెళ్తే ఒక రోజు మీరు వెతుకుతున్న హై వాల్యూ పర్సన్ మీరే అవుతారు.